కిరోసిన్పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ గ్యాస్ కి షార్టేజ్ రావడంతో కేంద్రం కిరోసిన్ పంపిణీ చేయాలని డిసిషన్ తీసుకుంది. సిలిండర్ మీద ప్రెషర్ తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అన్ని రాష్ట్రాలకు సుపీరియర్ కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చమురు మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కిరోసిన్ ని పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేవలం వంట దీపాలు వెలిగించాలనే షరతులతో కిరోసిన్ పంపిణీని చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. లైసెన్స్ పొందిన సర్వీస్ స్టేషన్లలో 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. 60 రోజుల పాటు లేదంటే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని కేంద్రం తెలిపింది. సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ ముడి చమురు రిఫైనరీ ప్రక్రియ నుంచి వచ్చే బై ప్రొడక్ట్. ఇది అత్యంత శుద్ధి చేసిన కిరోసిన్. దీన్ని ప్రధానంగా వంటకు, దీపాలు వెలిగించేందుకు వినియోగిస్తూ ఉంటారు. సాధారణ లో గ్రేడ్ కిరోసిన్తో పోలిస్తే ఇందులో నుంచి వెలువడే వాయువులు తక్కువ, పొగ కూడా తక్కువగా వెలువడుతుంది. హర్మూజ్ జలసంధిలో చమురు రవాణాకు అంతరాయం ఏర్పడడంతో దేశంలో గ్యాస్, ఇంధనాల కొరత నానాటికి తీవ్రమవుతోంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సమస్య తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది.